హలో, వెల్కమ్ యూ ఆల్ టు ది హైదరాబాద్ నర్సింగ్ అకాడమీ హెచ్ఎన్ఏ. సో మన ఛానల్కి అయితే మంచి రెస్పాన్స్ అయితే రావడం జరుగుతుంది. సో వీడియో చూస్తున్న వాళ్ళు ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా అందరికీ షేర్ చేయండి. సో ఈ యూట్యూబ్ ఛానల్లో మనకు రెగ్యులర్గా గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్, స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్స్, మెడికల్, పారామెడికల్, నర్సింగ్‌కి స్పెషల్‌గా అప్డేట్స్ అయితే కంటిన్యూ రావడం జరుగుతుంది. అండ్ మనం ఇప్పుడు నర్సింగ్ ఆఫీసర్ రెగ్యులర్ జాబ్స్‌కి అయితే స్విమ్స్‌కి గానీ, నిమ్స్ అప్‌కమింగ్‌కి, ఆర్ఆర్‌బీకి, నార్సెట్‌కి ఎంసీక్యూస్ అయితే కంటిన్యూ క్లాసెస్ నడుస్తున్నాయి. సో అన్నీ వాచ్ చేయండి. సో ఈరోజు జాబ్ నోటిఫికేషన్ వచ్చేసి మనకు రంగారెడ్డి డిస్ట్రిక్ట్ నుంచి ఎన్హెచ్ఎం కింద పోస్టులు అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఇది 25థ్ నాడైతే మనకు నోటిఫికేషన్ రావడం జరిగింది. సో థర్డ్ అయితే ఈ రోజు నుంచి నిన్న థర్డ్ నుంచి అయితే నోటిఫికేషన్ అప్లికేషన్ అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది. సో 10థ్ వరకు మనకు ఆగస్ట్ 10థ్ వరకు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. సో దీనికి అప్లికేషన్ ప్రాసెస్ చాలామందికి కన్‌ఫ్యూజన్ ఉంటుంది. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. అదేవిధంగా మీకు లింక్ కావాలి అనుకుంటే అప్లికేషన్ లింక్ అని టైప్ చేయండి కామెంట్‌లో. నేను మీకు వెబ్‌సైట్ అనేది ట్యాగ్ చేస్తాను. సో ఇది మనకు మెడికల్ ఆఫీసర్స్ వచ్చేసి 13 పోస్ట్స్ అయితే అనౌన్స్ అవ్వడం జరిగింది. అదేవిధంగా 16 స్టాఫ్ నర్స్ పోస్టులు, అదేవిధంగా సపోర్టింగ్ స్టాఫ్ వచ్చేసి 4 పోస్ట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో వేకెన్సీ రెమ్యునరేషన్ క్లియర్‌గా చూద్దాము. మెడికల్ ఆఫీసర్ వచ్చేసి మనకు రెమ్యునరేషన్ 52,000 అయితే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా వేకెన్సీస్ వచ్చేసి 13థ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ మోడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ వచ్చేసి ఇక్కడ కాంట్రాక్ట్ బేసిస్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఇవి 1 ఇయర్‌కి గాను కాంట్రాక్ట్ తీసుకోవడం జరుగుతుంది. సో, ఆ 1 ఇయర్ పీరియడ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత అవసరమైతే ఎక్స్‌టెన్షన్ కూడా చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో, నెక్స్ట్ స్టాఫ్ నర్స్‌కొచ్చేసి మనకు 29,900 అయితే రెమ్యునరేషన్ ఉండడం జరుగుతుంది పర్ మంత్. అండ్ నంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూసుకున్నట్టయితే 16 వేకెన్సీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఇది కూడా మనకు కాంట్రాక్ట్ బేసిస్‌లో తీసుకోవడం జరుగుతుంది. సో, నర్సింగ్ ఆఫీసర్స్ కానీ, వేరే వాళ్ళకి కానీ సో, రెగ్యులర్ రిక్రూట్మెంట్‌లో మనకు ఆహ్, వెయిటేజ్ కూడా యాడ్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి అందరూ తప్పకుండా ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు అప్లై చేసుకోగలరు. కంపల్సరీ ఈ అవకాశాన్ని యూజ్ చేసుకోండి. మీకు ఫ్యూచర్‌లో రెగ్యులర్ జాబ్స్ వచ్చినప్పుడు చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. సో, నెక్స్ట్ సపోర్టింగ్ స్టాఫ్ వచ్చేసి రెమ్యునరేషన్ చూసుకుంటే 15,600 అయితే పర్ మంత్ ఉండడం జరుగుతుంది. అండ్ నంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ వీటిని ఔట్‌సోర్సింగ్ కింద భర్తీ చేస్తున్నారు. సో, నెక్స్ట్ ఏజ్ లిమిట్. సో, ఏజ్ లిమిట్ వచ్చేసి మనకు మెడికల్ ఆఫీసర్స్‌కొచ్చేసి 18 మినిమమ్ ఏజ్ అయితే అందరికీ కలిపి 18 ఏజ్ ఉండాలి. అదేవిధంగా మాక్సిమం ఏజ్ వచ్చేసి మనకు 44 ఇయర్స్ వరకు ఉన్నవాళ్ళు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే అడిషనల్‌గా 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్‌కొచ్చేసి 3 ఇయర్స్ అండ్ డిసేబుల్డ్ పర్సన్‌కొచ్చేసి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అండ్ మెడికల్ ఆఫీసర్స్‌కొచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే ఎంబీబీఎస్ రిజిస్టర్డ్ విత్ ఏపీ ఆర్ టీఎస్ మెడికల్ కౌన్సిల్. అండ్ స్టాఫ్ నర్సెస్‌కొచ్చేసి మనకు జీఎన్ఎం, బీఎస్సీ విత్ రిజిస్టర్డ్ నర్సింగ్ కౌన్సిల్. అండ్ సపోర్టింగ్ స్టాఫ్‌కి వచ్చేసి ఎస్ఎస్‌సి అయితే అడగడం జరిగింది. సో, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఇక్కడ మీరు క్లియర్‌గా ఇచ్చారు చూడండి. అండ్ నెక్స్ట్ మనకు మెథడ్ ఆఫ్ సెలక్షన్ రిక్రూట్మెంట్ టోటల్ ప్రాసెస్ వచ్చేసి మనకు డిస్ట్రిక్ట్ కలెక్టర్ చైర్మన్‌గా ఉంటారు. అదేవిధంగా డీఎంహెచ్ఓ మెంబర్ కన్వీనర్ అండ్ డిప్యూటీ డైరెక్టర్ సోషల్ వెల్ఫేర్ మెంబర్‌గా ఉంటారు. అండ్ డీసీహెచ్ఎస్ వాళ్ళు మెంబర్‌గా ఉండడం జరుగుతుంది. అండ్ ఎనీ అదర్ మెంబర్ చైర్మన్ విషెస్ టు ఇంక్లూడ్. సో, సెలక్షన్ క్రైటీరియా మనకు దీనికి ఎగ్జామ్ అయితే ఉండదు. 100 ఔట్ ఆఫ్ 90 మార్క్స్ అయితే మనకు ఆహ్, ఆఫ్టర్ క్వాలిఫై ఎగ్జామినేషన్‌కి బట్టి దాన్ని బట్టి మనకు 90 మార్క్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ 10 మార్క్స్ విల్ బి వెయిటేజ్ ఏజ్‌ని బట్టి ఇవ్వడం జరుగుతుంది. సో, యూనిట్ ఆఫ్ అపాయింట్‌మెంట్ చూసుకున్నట్టయితే మనకు మెడికల్ ఆఫీసర్స్ వచ్చేసి మల్టీ జోనల్‌లో రిక్రూట్మెంట్ ఉంది. అండ్ స్టాఫ్ నర్స్‌కొచ్చేసి జోనల్ అండ్ సపోర్టింగ్ స్టాఫ్ వచ్చేసి డిస్ట్రిక్ట్.
లెవెల్‌లో యూనిట్ ఆఫ్ అపాయింట్‌మెంట్ అయితే ఉండడం జరుగుతుంది. సో, అప్లికేషన్ హౌ టు అప్లై చూసుకున్నట్టయితే www.rangaredditelangana.gov.inలో మీరు మీకు ఫుల్ అప్లికేషన్ అండ్ ఈ అప్లికేషన్ ఫిల్అప్ చేయడానికి అవసరమైన ఫార్మ్స్ అయితే వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసి ఉన్నాయి కాబట్టి అక్కడి నుంచి మీరు డౌన్‌లోడ్ చేసుకొని సెల్ఫ్ అటెస్టేషన్ చేసి DMHO రంగారెడ్డికి అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఆఫ్‌లైన్‌లో వెళ్ళి. సో, దానికి సంబంధించిన ఇంకా మీకు ఏమేం డాక్యుమెంట్స్ కావాలి అనుకుంటే SSC డాక్యుమెంట్ కావాలి. అదేవిధంగా ఇంటర్మీడియేట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ మార్క్స్ మెమో కావాలి. అదేవిధంగా రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అండ్ లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ స్టడీ సర్టిఫికేట్స్ ఫస్ట్ నుంచి 7th క్లాస్ వరకు. ఇన్ కేస్ ప్రైవేట్ స్టడీ రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే యాక్సెప్ట్ చేస్తారు తహసీల్దార్ నుంచి తీసుకున్నది. అండ్ PH క్యాండిడేట్స్ వాళ్ళకైతే PH సర్టిఫికేట్. సో, ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్లైమ్ చేస్తున్న వాళ్ళకు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండ్ ఇంటర్న్‌షిప్ సర్టిఫికేట్ ఫర్ నర్సింగ్ క్వాలిఫికేషన్స్ అండ్ 1 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో అండ్ అక్నాలెడ్జ్‌మెంట్ కార్డ్, డిమాండ్ డ్రాఫ్ట్. సో, ఇక్కడ మనకు అప్లికేషన్ ఫీ కూడా ఉండడం జరిగింది. సో, ఈ ఓసీ అండ్ బీసీ క్యాండిడేట్స్‌కొచ్చేసి మనకు 200 రూపీస్ అయితే డిమాండ్ డ్రాఫ్ట్ చేయాలి. అండ్ ఫేవర్ ఆఫ్ డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ వారి మీద. సో, SC, ST, PH క్యాండిడేట్స్‌కి ఎగ్జెంప్షన్ ఉంది. వాళ్ళకు అప్లికేషన్ ఫీ అయితే లేదు. సో, అది 3rd ఆగస్ట్ నాడు మనకు ఆల్రెడీ అప్లికేషన్ అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది. అండ్ 10th ఆగస్ట్ వరకు అయితే అప్లికేషన్ లాస్ట్ డేట్ అయితే ఉండడం జరిగింది. కాబట్టి అందరూ అప్లై చేసుకోండి. సో, మీకు దీనికి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. అండ్ హైదరాబాద్ నర్సింగ్ అకాడమీని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ ఇన్ఫర్మేషన్‌ని అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని నోటిఫికేషన్ కంటిన్యూ వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ.